సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నువ్వు మనసులో అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ, ఇప్పుడు బాబా నేను ఎంతో బాధపడుతున్నాను బాబా, పలానా వాళ్ళు నన్ను బాధ పెట్టారు అని చెప్పి మీకు ఎన్నోసార్లు తెలియచేస్తూ ఉన్నాను. అలాంటి బాధ మీకు కనిపించడం లేదా, నాకు ఎందుకు సమాధానం అనేది చెప్పడం లేదు అని అడుగుతున్న నీకు ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను తల్లి. నీ మనసు బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను తల్లి. వాళ్ళకి ఈరోజే నేను బుద్ధి చెప్పి వస్తున్నాను. ఇన్ని రోజులు నేను సైలెంట్గా అంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి కారణం ఏంటో కూడా నీకు తెలియజేస్తాను. కానీ నీ కంటిలో ఇంచి ఒక్క కన్నీరు బొట్టు కూడా రాల్చగ తల్లి నేను చూడలేను అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి ఎవరి వల్ల అయినా సరే మన ఏదైనా ఒక బాధ అనేది మనకు వస్తుంది. అంటే ఎవరైనా మనల్ని మోసం చేసినా, మన దగ్గర నుంచి ఎవరైనా సరే దూరంగా వెళ్ళిపోయినా సరే వాళ్ళు అసలు మనం చాలా వరకు కూడా నమ్మి మోసపోయి ఉంటామండి. చాలా ప్రేమగా వాళ్ళతో ఉండే ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనకు దూరం అయిపోయి మనల్ని బాధ పెడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, నేను నిజంగా న్యాయంగానే ఉన్నాను కదా, నా ప్రేమ అనేది నిజమైనదే కదా, నేను వాళ్ళని ఏమీ మోసం చేయలేదు, మంచే కదా చేశాను, అయినా సరే నాకే ఎందుకు ఈ బాధ వస్తుంది, నేను మాత్రమే బాధపడుతున్నానా బాబా అని చెప్పి మనకి ఎన్నోసార్లు మనం బాబాతో మాట్లాడిన క్షణాలు అనేవి ఎన్నో ఉన్నాయండి. అలాగా మనకు అనిపించినప్పుడు బాబా ఇచ్చే సమాధానం అండి. ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపించినప్పుడు వాళ్ళు ఇంత బాధ పెట్టారే బాబా, వాళ్ళకి ఏమీ జరగటం లేదే, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారే, తప్పు వాళ్ళదే కదా, వాళ్ళకి ఎందుకు ఏమీ జరగటం లేదు, నేనే ఎందుకు బాధపడుతున్నాను అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి. నిజంగా తప్పు చేసిన వాళ్ళని ఎప్పటికైనా సరే బాబా అంటే ఆ భగవంతుడి దగ్గర నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యం అండి. అంటే కర్మఫలాలు ఏవి కూడా వాళ్ళని వదిలిపెట్టవు, ఎప్పటికైనా సరే అనుభవించాల్సిందే. చూడడానికి మనకు అలా అనిపిస్తుందండి, ఏమి వాళ్ళు బాగానే కదా ఉన్నారు అని, అది లోపలికి వెళితేనే కదా తెలుస్తుంది. దూరం నుంచి చూసేటప్పుడు ఏదైనా సరే మనకి అందంగానే కనిపిస్తుంది. అలాగే ఒక భక్తురాలికి బాబా ఇచ్చిన సమాధానం అండి. ఒక భక్తురాలండి ఒక అతనికి డబ్బులు అంటే వడ్డీ కోసం, తను వడ్డీ వ్యాపారం చేస్తుంది, ఆ వడ్డీ కోసం తనకి డబ్బులు ఇచ్చిందండి. చాలా తెలిసిన వాళ్ళు ఏదైనా సరే షూరిటీ లేకుండా ఎక్కడ దొరకలేదని, తన ఫ్రెండే కదా అని చెప్పేసి తను బయట వాళ్ళకి ఎలాగో వడ్డీకి ఇస్తుందన్నమాట అమౌంట్ అనేది. అది నిజంగా నాకు మా ఇంటి పక్కన జరిగిన ఒక విషయం అండి ఇది. ఆవిడ తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి ఎలాంటి ఒక షూరిటీ తీసుకోకుండా, ఎలాంటి ఒక పేపర్ మీద సైన్ సంతకాలు ఏమీ తీసుకోకుండా వాళ్ళని నమ్మి 3.5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిందండి. వాళ్ళు సరే మా ఇస్తామని చెప్పేసి కొన్ని రోజులు వడ్డీ కట్టారు. అసలు ఇవ్వడానికి వాళ్ళు చాలా వరకు ఆలోచిస్తున్నారు. దీనికి ఎలా వెళ్ళి అడగాలో తనకి తెలియలేదండి. నిజంగా మనకు అనిపిస్తుందండి, వెళ్ళి అడిగినప్పుడు మేము అనవసరమైన గొడవలు, బాగున్న వాళ్ళు ఎంతో ఫ్రెండ్స్గా ఉండి నమ్మి వాళ్ళకి సహాయం చేసిందే మన తప్పైపోయినట్టుగా మనకి వాళ్ళు చెప్పే సమాధానం అనేది అంత కఠినంగా ఉంటుందండి. మేమేమన్నా డబ్బులు తీసుకొని పారిపోతామా, మంచి ఫ్రెండ్ అనుకున్నానే, నువ్వు కూడా ఇలా మాట్లాడతావని అనుకోలేదు అని 100 మాటలు ఇంకా పడాల్సిన బాధ అనేది మనం అనుభవిస్తూ ఉంటామండి. ఆ మాటలు అనేవి అలా ఇలా ఉండవన్నమాట. అసలు ఇలా కూడా మాట్లాడతారా అన్న ఆలోచన అనేది అందరికీ వస్తుంది. సహాయం చేయడం కూడా ఒక తప్పేనా, నువ్వేదో బాధపడుతున్నావని ఇచ్చాను, వడ్డీ కోసం మాత్రమే కాదు అని చెప్పి నమ్మకంతో ఇచ్చి ఒక పలానా షూరిటీ కూడా లేకుండా ఇచ్చినందుకే నా బాబా నాకు ఇన్ని బాధలు, అసలు నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫ్రెండ్ కదా అని ఇచ్చానని ఆ అమ్మాయి అండి
వాళ్ళ హస్బెండ్కి తెలియదు, తనకి తెలియదు. తన దగ్గర లేకపోయినా సరే 3.5 లక్షలు ఆ టయానికి లేకపోయినా సరే తను ఆ సర్దుబాటు చేసి తీసుకొచ్చి ఆ ఫ్రెండ్కి ఇచ్చిందండి. ఇంకా ఫ్రెండ్ని వెళ్ళి అడిగినప్పుడల్లా అనవసరమైన మాటలతో తనని బాధపెడుతుంది, కానీ ఆ డబ్బు అనేది అస్సలు మాత్రం ఇవ్వటం లేదు. కొన్ని నెలలు అయిపోయింది, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయిపోయింది. తనకు అవసరమైందని డబ్బు అడిగితే అసలు ఇవ్వమని 3.5 లక్షలు ఇవ్వాలి కదా, అది అస్సలు కట్టేయమని అడిగితే ఫలానా అప్పుడు ఇస్తాను, ఇంకా రాలేదు, నాకు డబ్బు రాలేదని చెప్పేసి వెనకడికి వేస్తుందనే కానీ అతను ఇవ్వటానికి అస్సలు సంతోషంగా ఇవ్వాలి కదా అన్న ఫలానా టైంలో ఇస్తాను అన్న మాట కూడా తన నోట్లోంచి రావడం లేదు. ఇస్తానులే, ఎక్కడికి పోతానులే నేను అని అన్నట్టుగా మాట్లాడుతుందండి. అప్పుడు తన మనసు అనేది తనకి డౌట్ వచ్చేస్తుంది, మనకి వీళ్ళు ఇస్తారా, అసలు ఏంటా ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అయిపోతుంది అనమాట. అలాగే తను చాలా వరకు కూడా నిరాశ పడిపోయిందండి. ఏంటా ఇది, ప్రపంచంలో అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మటం లేదు అనేది ఆ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాం మనం. ఆ అమ్మాయికి నిజంగానే ఆలోచన లేదండి. తనకి ఎప్పుడైతే ఆ మనసులో కలిగిందో నిజంగానే ఆ ఫ్రెండ్ అయినా సరే ఆ అమ్మాయికి ఆలోచన లేదనమాట. ఏం చేస్తుందిలే, ఒక పలానా పేపర్ అగ్రిమెంట్స్ ఉండి మనకి ఒక షూరిటీ ఇచ్చిన వాళ్ళే నిజంగా ఆ అప్పులు అనేది చెల్లించకుండా పారిపోతూ ఉన్నారు. వాళ్ళనే మనం ఏం చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు తను ఎలాంటి ఒక షూరిటీ లేకుండా తను ఇచ్చినప్పుడు ఏం చేయగలనా అన్న ఆందోళన తను ఉన్నప్పుడు నిజంగానే ఆ అమ్మాయి అండి చెప్పా పెట్టకుండానే ఫోను తీయకుండా ఇల్లు శుభ్రంగా ఖాళీ చేసేసి ఆ ఊరి నుంచి వేరే ఊరు వెళ్ళిపోయారండి. డబ్బు అంతా కూడా ఎక్కొట్టేశారనమాట. నిజంగా అసలు ఆ ఇంటికి వెళ్ళి అక్కడికి చూస్తే అమ్మ వాళ్ళు ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు, రాత్రికి రాత్రే అని చెప్పారు. ఇంక ఎలా వెళ్ళి పట్టుకోవాలి, 3.5 లక్షలు అంటే మాట్లాడి ఆ అమ్మాయికి అదే ఎక్కువ అమౌంట్. ఆ అమౌంట్ ఎలా సర్దుబాటు చేయాలా ఏమో తెలియక చాలా బాధపడిపోయిందండి. ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిందనమాట. ఇంకా తను తిరిగి రాదు, ఆ డబ్బులు రావు అని అనుకొని తను బాధపడుతూ బాబా దగ్గర చెప్పి ఏడ్చుకొని ఆగిపోయిందండి. ఇంకా నిజంగా మనం అనుకుంటూ ఉంటాం కర్మ అనేది మనల్ని ఎలా తిరిగి తీసుకొస్తుంది అనేది చూడండి. తనకి ఆ తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, నిజమైన ఫ్రెండ్స్ ఎవరిని నమ్మాలి, మనం అనవసరంగా నిజమైన వాళ్ళని నమ్మి మోసం చేశామే అని అన్నట్టుగా అసలు ఫ్రెండ్స్ విలువ ఏంటో, డబ్బు విలువ ఏంటో ఆ మోసం చేసిన ఆ అమ్మాయికి తెలిసేలాగా బాబా చేశారండి. ఈ 2-3 సంవత్సరాల్లో చాలా వరకు కూడా దెబ్బతినింది. తను మిగతా వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర కూడా తను డబ్బు అనేది ఇవ్వటం, వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినప్పుడే ఆ బాధ అనేది తనకి తెలిసి, అయ్యో నాకు నిజమైన ఫ్రెండ్ అనేది ఒక అమ్మాయి ఉంది, తనకి మోసం చేశాను, ఇలా అనవసరంగా అవమానించినట్టుగా అయిపోయింది, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసాని అని చెప్పి చాలా బాధపడిందండి. ఏదైనా తన దాకా వస్తే కానీ ఆ నొప్పి అనేది మనకు తెలియదు కదా. అలా తను చాలా అనుభవించి ఆ తప్పు తెలుసుకొని నిజంగా ఆ బుద్ధి అనేది బాబా తెలియచేశారనమాట, తనకి ఆలోచన అనేది వచ్చేలాగా. అప్పుడు తనని వెతుక్కుంటూ వచ్చి నిజంగా నేను ఇలాంటి తప్పు చేసి ఉండకూడదు, చేయటం వల్లే ఇందులో కూడా ఒక మంచి అనేది నాకు జరిగింది, అసలు ఫ్రెండ్స్ విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు, ఆ భగవంతుడు నాకు బాగా తెలియచేశాడు అని. నిజంగా అన్నీ కూడా అండి ఒక్కొక్క కారణం చేతే జరుగుతూ ఉంటాయి అని అంటారు కదా, అది కూడా ఇందుకోసమేనేమో అనిపిస్తుంది. మీరు కూడా ఏమంటారు అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. నమస్తే.